వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారికి 29 మార్చి 2025 వరకు అర్ధాష్టమ శనితో కాస్త బాధపడి ఉంటూ ఉంటారండి. అర్ధాష్టమ శని వల్ల ఏం జరిగి ఉంటుందంటే కుటుంబంలో అశాంతి, కలహాలు, ప్రాపర్టీ సంబంధమైన సమస్యలు, తల్లికి అనారోగ్యం కావచ్చు, అన్నీ ఉన్నా అక్కడ ఏదో లేనట్టుగా మానసిక అశాంతి కలిగి ఉంటుంది. సో అలాంటి వాటి నుంచి మీరు విముక్తి పొందబోతున్నారు. అర్ధాష్టమ శని క్లియర్ అవుతుంది. మరి పంచమ స్థానంలో శని స్థితి పొందబోతున్నారు. 5వ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్, మంత్రస్థానం, సంతాన స్థానం, ఇన్వెస్ట్మెంట్, క్రియేటివిటీ. సో ఈ యొక్క శని ఉన్నటువంటి రాశాధిపతి గురుగ్రహము అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల్లో మే 2026 వరకు కూడా ఆందోళన, మీరు పెట్టినటువంటి పెట్టుబడిలో చాలా అనుకున్న దానికంటే తక్కువ కాస్త ఇన్కమ్ రావడం కావచ్చు, సంతానం గురించిన ఎడ్యుకేషన్ కానీ వారి యొక్క ఉన్నతిలో కానీ తెలియని ఆందోళన కాస్త ఉంటుందండి. మరి 5లో ఉన్నటువంటి యొక్క శనిశ్చరుడి దృష్టి 3వ దృష్టి చేత 7వ స్థానాన్ని చూస్తారు. 7వ స్థానం అంటే ఈ యొక్క వృశ్చికం వారికి శుభం అవుతుంది. 7 అంటే ఏంటి? లీగల్ బాండేజ్, మ్యారేజ్, వ్యాపారం. సో మ్యారేజ్ అవుతుంది, కాస్త లేటుగా సంబంధాలు ఎక్కువ చూడాల్సి రావటం. వ్యాపారం ఉంది, పుంజుకుంటుంది, బట్ లిటిల్ బిట్ స్లో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. మీ యొక్క మార్చి, ఏప్రిల్, మేలో సంబంధాలు కూడడం అనేది జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మే అష్టమానికి వెళ్తాడో ఆ అష్టమ స్థానంలో ఉన్న గురు దృష్టి శని యొక్క దశమ దృష్టి చేత 2వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి డబల్ ట్రాన్సిట్ అంటామండి. ధనం వస్తుంది, బట్ స్లో ఫేస్లో వస్తుంది. మీరు ఎక్కడున్నా మీ కుటుంబాన్ని పరిరక్షించుకుంటూ ఉంటాం అనేది కనపడుతూ ఉంటుందండి. మరి మ్యారేజ్ అనేది కూడా చెప్పుకుని డిలే ఉంటుంది అనుకున్నాం. 11వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 5 అంటే మైండ్తో చేసే పనులు, క్రియేటివిటీ. 11 లాభం. కాబట్టి ఏంటంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్ తక్కువ కాలంలో సంపాదన చేసే ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా